హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు వీడియోలో హనుమాన్ జయంతి పూజ ఎలా చేసుకున్నాము అండ్ ఒక టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. ఏ టెంపుల్కి వెళ్ళాము అన్నది కూడా వీడియోలో షేర్ చేస్తాను, కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఐదర్ మే ఎండింగ్లో కానీ లేదా జూన్ స్టార్టింగ్లో కానీ వస్తుంది. ఈ సంవత్సరం అయితే జూన్ 1ని హనుమాన్ జయంతి పడింది. ఆ రోజు మనం హనుమాన్ జయంతి పూజ చేసుకుంటాము. బట్ శ్రీరామనవమి అయిన తర్వాత వచ్చేది హనుమాన్ జన్మోత్సవం అన్నమాట. అంటే సంవత్సరానికి 2 సార్లు హనుమాన్ జయంతి చేసుకుంటారు. ఇంకా మేము కూడా పూజకి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాము. పొద్దున్నే డాడీ వెళ్ళి ఫ్రూట్స్, తర్వాత తమలపాకులు, పువ్వులు అన్నీ తీసుకొచ్చారు. ఇంకా మేము కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత ఫస్ట్ హనుమాన్కి గంధం కుంకుమ బొట్లు పెట్టేసి నెక్స్ట్ ఒక 9 తమలపాకులు తీసుకొని వాటి మీద ఇలా శ్రీరామ్ అని రాశాను. యాక్చువల్గా జై శ్రీరామ్ రాయాలి, కాకపోతే నేను రాసేటప్పుడు జై రాయడం మర్చిపోయినట్టు. ఇలా శ్రీరామ్ అని రాసిన తమలపాకులు అన్నిటిని కూడా ఇలా ప్లేట్లోని అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకా పూజ స్టార్ట్ చేశాను. ఫస్ట్ హనుమాన్కి దీపారాధన చేసుకొని ఆ తర్వాత హనుమాన్ చాలీసా చదువుదామని అనుకున్నా. కాకపోతే ఈ ఎండల్లో నా వల్ల కావట్లేదు. దట్టు మా పూజా రూమ్ ఫుల్ క్లోజ్డ్ ఉంటుంది, అసలు వెంటిలేషన్ ఏది ఉండదు. దానివల్ల ఇంకా ఉడికి ఎక్కువైపోతుంది. అందుకని నార్మల్గా పూజ చేసుకున్నాను. ఇంకా చూసారు కదా, అలా ఫస్ట్ బాబు చేత ఆకు పూజ చేయించాను. ఆ తర్వాత నేను కూడా కొన్ని ఆకులతో పూజ చేసుకున్నాను. ఈ రోజు ఈవినింగ్ టెంపుల్ కి వెళ్దాం అనుకున్నా, అందుకనే పొద్దున్నే పూజ చేసుకున్నాను. లేకపోతే సాయంత్రం అనుకోండి కొంచెం ఖాళీ టైం ఉంటుంది అండ్ చల్లబడుతుంది కాబట్టి కొంచెం పీస్ఫుల్ గా పూజ చేసుకోవచ్చు. బట్ ఈవినింగ్ టెంపుల్ కి వెళ్లే ప్లాన్ ఉందని పొద్దున్నే చేసేసా. హనుమాన్ జ్ఞానగుణ సాగర్ జై కపీలోకత సాగర్ రామదూతమణిగణ అంజలి బుద్ధ వంశినమ్మ మహాదీరైకంగి కుమతి సంధి కాంచలవ నశినాని సుదేశ కానెల కుంటిల కుంటి. ఇంకా అలా నేను బుడ్డోడు కలిసి హనుమాన్కి పూజ చేసుకున్నాం. పూజలో హనుమాన్ చాలీసా పాడలేదే అనిపించింది, కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హారతిస్తుంటే వాడంతలు వాడే హనుమాన్ చాలీసా పాడాడు. వాడికి మొత్తం వచ్చు, కాకపోతే కంగారులోని కొన్ని వర్డ్స్ క్లియర్ గా ప్రొనౌన్స్ చేయలేదు. బట్ నేను హారతిస్తూ ఉంటే పాడాలి అనే ఆలోచన రావడమే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అట్లీస్ట్ వాడు ట్రై చేశాడు కదా పాడడానికి, నేనైతే అది కూడా చేయలేదు. బుడ్డోడు అప్పుడే పెద్దోడైపోతున్నాడు, వాడికి ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి. నేను ఏ దేవుడికి పూజ చేసుకుంటే ఆ దేవుడికి రిలేటెడ్ పాట అయితే పాడుతున్నాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాడికి పాటలు నేర్పించినందుకు. ఇంకా మంచి దేవుడి పాటలు నేర్పించాలి. వాడికి నేర్పించాలంటే ఫస్ట్ నేను నేర్చుకోవాలి. ఇంకా నా తెలుగు గురించి మీ అందరికీ తెలిసిందే కదా, సో నేను నెమ్మదిగా నేర్చుకొని వాడికి కూడా నేర్పించాలి. మంచిగా వాడు అన్ని దేవుడి పాటలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఫస్ట్ పూజ చేసిన తర్వాత ప్రసాదం చేసి నైవేద్యంగా పెట్టాలి అనుకున్నాను. అందుకనే పూజలోని సింపుల్ గా అరటిపళ్ళు పెట్టేసి కొబ్బరికాయ కొట్టాను. ఇదిగోండి మన గుండు బాబు నామాలు పెట్టుకొని ఇలా ఉన్నాడు. గుండు నామాలు కరెక్ట్ గా సెట్ అయ్యాయి కదా, సింహాచలంలో ఉన్న వైబ్సే వచ్చాయి మాకైతే. వేసి అయ్యి ఇంకే ఇచ్చాను. ఇంకా నైవేద్యంగా సేమియా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. రెసిపీ అందరికీ తెలిసిందే కాబట్టి పర్టికులర్ గా నేనేమి షేర్ చేయట్లేదు. ఇందులోని బెల్లం వేసి చేద్దాం అనుకున్నా, అందుకనే ఇంకా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. అది చల్లగా అయ్యాక అప్పుడు బెల్లం వేయాలి. ప్రసాదం ప్రిపేర్ చేసిన తర్వాత హనుమాన్ చాలీసా పెట్టాను. అది ప్లే అవుతూ ఉంటే మేము రిమైనింగ్ వర్క్స్ అన్ని చేస్తున్నాం. ఇక్కడ నేను బాబు కలిసి డిటర్జెంట్ మిక్స్ చేస్తున్నాము. నేను ఎప్పుడు వాషింగ్ మిషన్ లో ఒకవేళ పౌడర్ యూస్ చేయాలి అంటే ఒక 2 బ్రాండ్స్ యూస్ చేస్తాను. 2 డిఫరెంట్ బ్రాండ్స్ లోని పౌడర్ మిక్స్ చేసి అది యూస్ చేస్తాను. సో అలా ఇప్పుడు ఏరియల్ లేకపోతే ఏదో తీసుకున్నట్టున్నాను, టైడ్, సర్ఫ్ ఎక్సెల్ ఈ 2 తీసుకొని మిక్స్ చేస్తున్నా. సో ఇది వాషింగ్ కి యూస్ చేస్తాం. ఇంకా ఈ లోపు పాయసం కూడా దగ్గరికి అయిపోయింది, అంటే చల్లగా అయిందనమాట. ఇప్పుడు ఇందులోని బెల్లం కలిపేయాలి.
అండ్ బెల్లం ఎప్పుడు వేసినా కొంచెం సాల్ట్ వేయాలి అంటారు. బెల్లం కరిగిన తర్వాత నేను కొంచెం పాలు పక్కకు తీసి పెట్టాను అనమాట, కాచి చల్లార్చినవి, అవి కూడా యాడ్ చేశాను. సో సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇంకా అందరికీ పాయసం సర్వ్ చేశాను. అండ్ మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత బాబు పడుకున్నాడు. ఈ మధ్య వాయిస్ ఓవర్ నేను ఆఫ్టర్నూన్ టైమే ఇస్తున్నా. నైట్ టైం ఏంటంటే ఆ కుక్కలు అరుస్తూ ఉన్నాయి అండ్ నాకు మరీ లేట్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 5-6 అలా అయిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి నేను పడుకునేసరికి నిద్ర సరిపోవట్లేదు, అందుకనే ఆఫ్టర్నూనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది. అలా ఆకలేసిన ప్రతిసారి ఇంట్లో ఒకవేళ కొబ్బరికాయ ఉంటే అదే తింటాను. పొద్దున్న దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ఉంది కదా, ఇంకా అది తినేసా. ఇంకా అలా సాయంత్రము నేను, డాడీ, అమ్మ, బాబు, అనుష మా 5గురం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. జగదాంబ థియేటర్ పక్కన ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. నాకు నోస్ సర్జరీ అయినప్పుడు అమ్మవారిది పండుగ జరిగింది. ఆ టైంలో నాకు వెళ్ళడం కుదరలేదు, అందుకని అనుష వాళ్ళు వెళ్తే వాళ్ళకి పసుపు కుంకుమ సమర్పించమని చెప్పాను. నాకు వీలైనప్పుడు అమ్మవారి దగ్గరికి వద్దాం అనుకున్నా. ఈ లోపు బాబుకి అమ్మవారు రావడం ఇదంతా అయింది కదా, వాడికి అమ్మవారి తగ్గిన తర్వాత వెళ్ళాలి అని మొక్కుకున్నాం. సో ఇంకా అనుకున్న విధంగానే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఎంత అండి? అయ్యో పడుతుంది. 400 మేడం. ఎవరికైతే అమ్మవారు వచ్చి తగ్గుతుందో వాళ్ళు అమ్మవారికి ఉప్పు సమర్పిస్తారంట. ఇంకా బాబు ఉప్పు ప్యాకెట్ తీసుకొని వెళ్ళి టెంపుల్ దగ్గర పెట్టేశాడు. సో నెక్స్ట్ ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత ఇప్పుడు మనం పసుపు కుంకుమ సమర్పించుకోవాలి. స్వయంగా మనం అమ్మవారికి హారతి కూడా ఇవ్వచ్చు. పండుగ టైంలో మాత్రం మనం గర్భాలయంలోకి వెళ్ళడానికి వీలు అవ్వదేమో, కానీ నార్మల్ డేస్ లో వెళ్తే మనమే స్వయంగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. సాయంత్రం పూట వెళ్తే చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా పూజ చేసుకొని రావచ్చు. ఇంకా అలా అమ్మవారికి హారతి ఇచ్చేసి ఒకటే కోరుకున్నాను, అమ్మ అందరం ఆరోగ్యంగా ఉండాలి తల్లి అని. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే కార్ పార్కింగ్ లేదని చెప్పేసి డాడీ టెంపుల్లోకి రాలేదు. సో డాడీ అయితే బయటే ఉన్నారు, ఆయనకి చూపిద్దాం కదా అని నేను తీసిన క్లిప్పింగ్స్ మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇంకా అలా అమ్మవారి టెంపుల్లో దర్శనం అయ్యి పూజ అంతా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము డైరెక్ట్ గా కొత్త రోడ్డు వెళ్ళాము. ఎందుకంటే అక్కడ కనకమహాలక్ష్మి అమ్మవారికి దర్శనం చేసుకుందామని. ఇంకా మేము కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వచ్చేసరికల్లా టైం ఆల్మోస్ట్ 4:30 అలా అయిపోయింది అనమాట. బట్ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ సాయంత్రం పూట ఒక 1 hour క్లోజ్ చేస్తారంట. ఈ విషయం మాకు తెలియదు. మేము వెళ్ళేసరికల్లా ఇంకా టెంపుల్ క్లోజ్ చేసేస్తారు, మీరే లాస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని తొందరగా వచ్చేయండి అన్నారు. అలా నాకు ఆ విషయం తెలిసింది. బట్ ఏ టైంకి క్లోజ్ చేస్తారు, ఏ టైంకి ఓపెన్ చేస్తారు అన్నది ప్రాపర్ గా నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇంకా ఈ టెంపుల్ దగ్గర కూడా కార్ పార్కింగ్ ఇబ్బందిగా ఉందని చెప్పేసి డాడీ కార్లోనే ఉన్నారు. నేను, అనుష, అమ్మ, బాబు మా 4గురమే వచ్చామన్నమాట దర్శనానికి. కనక మహాలక్ష్మి అమ్మవారి గురించి వైజాగ్ లో తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉంటారు. అమ్మవారు స్వయంభూగా వెళ్తారనమాట. మీకు అక్కడ చూపిస్తాను చూడండి. సో అమ్మవారికి మనమే స్వయంగా పాలు, పసుపు, కుంకుమ వేసి అభిషేకం కూడా చేసుకోవచ్చు. సో నాతో పాటు మీరు కూడా అమ్మవారి దర్శనం మనస్ఫూర్తిగా చేసుకున్నారని అనుకుంటున్నాను. సో కెమెరా ఎలా లేదు లోపలికి, అందుకనే బయట నుంచే వీడియో షూట్ చేశాను. ఇంకా అక్కడే అన్నదానానికి రాయించిన తర్వాత ప్రసాదాలకి వెళ్ళాము. అమ్మవారి ప్రసాదం చాలా 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 బాగుంటుందండి. కొన్ని టెంపుల్స్ లో ప్రసాదాలు ఇంకా మనం మర్చిపోలేం కదా. అన్నవరం ప్రసాదం కానివచ్చు, సింహాచలం లడ్డు, కనకమహాలక్ష్మి అమ్మవారి దగ్గర పులిహోర సూపర్ ఉంటాయి. ఇంకా అలా ప్రసాదాలు తీసుకొని కారు డాడీ కొంచెం దూరంగా పార్క్ చేశారు, అక్కడికి వెళ్తున్నాం. ఈ లోపు ఆవు పేడ కోసం నేను ఇందాకే ఆంటీ వాళ్ళని వెళ్ళేటప్పుడే అడిగాను అనమాట. సో నేను వచ్చేసరికల్లా ఆవు కూడా చక్కగా పాడేసి ఉంచింది. ఆంటీ ఇంకా తీసి నాకు ఇచ్చారు. వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. బట్ ఆంటీ నాకు ఇలా ప్యాడ్ కావాలి అనగానే రూపాయి కూడా తీసుకోలేదు, ఏమీ అనలేదు. సరే అమ్మ తీసుకొని వెళ్ళు, దాందే ఉంది అని చెప్పేసి నాకు పేడ కట్టేసి ఇచ్చారనమాట. ఇంకా అలా ఇంటికి వెళ్తున్నాం. వెళ్లే దారిలో పెద్ద వాల్టేర్లో అమ్మవారి పండుగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము మా ఇంటి నుంచి ఈ అమ్మవారి టెంపుల్ కి నడుచుకుంటూ సాయంత్రం పూట పండగకి వచ్చే వాళ్ళమి. కాకపోతే ఒక 5-6 years నుంచి రావడం మానేసాము. అట్లీస్ట్ పండుగ అయిన తర్వాత మారువారమైనా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాను. వెళ్తే కనుక మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. అండ్ తీసుకొచ్చిన ప్రసాదం అంతా కూడా దేవుడి మూల పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా ఈ రోజు పింక్ మూన్ డే అంటాను. అప్పుడే ఇన్స్టాగ్రామ్ లో ఏదో పాపప్ వచ్చింది, చూసాను. వెంటనే బయటకు వెళ్ళి చూస్తే అది పింక్ మూన్ కాదు, రెడ్ మూన్ లాగా కనిపిస్తుంది మా ఇంటి దగ్గర. అదే ఇంకా వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నాను. ఇంటికి వచ్చి కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఆఫీస్ ఉంది కాబట్టి వెంటనే వెళ్ళి లాగిన్ అయిపోయాను. సో దిస్ ఎండ్స్ టుడేస్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే మేము ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. ఇంకా ఆఫీస్ మధ్యలో డిన్నర్ బ్రేక్ కి ఇలా బుడ్డోడిని ఈ మధ్య చదివిస్తున్నాను అనమాట. బికాస్ ఆ టచ్ పోకుండా ఉండాలి అని. అండ్ నెక్స్ట్ నుంచి వాడికి రైటింగ్ కూడా నేర్పించాలి. ఏమైంది? డోర్. వెరీ గుడ్, యు గెట్ ఎ స్టార్. నేను వేసుకుంటా. ఇంకా అలా బుడ్డోని కాసేపు చదివించి వాడికి డిన్నర్ పెట్టి పడుకోబెట్టేశాను. నెక్స్ట్ ఇంకా నేను ఆఫీస్ వర్క్ చేసుకున్నాను అనమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.